క్లాస్ ఫస్ట్ లెసన్‌లో లాస్ట్‌కి ఒక చిన్న వివేకానందుని షికాగో ప్రసంగం చదువుతున్నామండి. ఏ దేశమేగినా ఎందుకాలెడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని ఎక్కడికి వెళ్ళినా మన దేశపు గొప్పదనాన్ని తెలియజేయాలని తెలుసుకున్నారు కదా! అలా మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన వారు స్వామి వివేకానంద. అదేంటో ఆయన షికాగోలో చేసిన ప్రసంగం ద్వారా తెలుసుకోండి. 1893 సంవత్సరంలో సెప్టెంబర్ 11వ తేదీన ఉదయం స్వామి వివేకానందునితో పాటు సర్వమత మహాసభ ప్రతినిధులందరూ షికాగోలోని కొలంబస్ హాలులోని ఒక విభాగంలో సమావేశమయ్యారు. వచ్చిన ప్రతినిధులంతా ఒకరి తర్వాత ఒకరు ప్రసంగిస్తున్నారు. వివేకానందుని వంతు వచ్చింది. వివేకానందుడు లేచాడు. ఒక్క క్షణం తన ఇష్ట దైవాన్ని తలుచుకొని అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అంటూ సంబోధించాడు. ఆ సంబోధనతో అక్కడ అందరినీ ఒక మహోత్సాహం ఆవహించింది. చెవులు చిల్లులు పడేటట్లు కరతాళ ధ్వనులు మిన్నంటాయి. వివేకానందుడు ఆ కరతాళ ధ్వనుల మధ్య కాసేపు మాట్లాడలేకపోయాడు. ఈ ఘనమైన స్వాగతానికి ఆయన చలించిపోయాడు. తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ సమస్త మతాలకు, సమస్త ధర్మాలకు సనాతన ధర్మం తల్లి అనదగింది. సహనాన్ని, సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం. సర్వమత సహనాన్నే కాక సర్వమతాలు సత్యాలనే మేం విశ్వసిస్తాము. పరపీడితులై శరణాగతులై వచ్చిన వారికి శరణమైన దేశం నా దేశం. శాఖాభిమానం, మతమౌఢ్యం లాంటి వాటిని ఖండించి అవి లేనట్టి ఒక సమాజాన్ని రూపొందించాలనే ఒక సదుద్దేశంతో మీ ముందుకు వచ్చాను అని అన్నాడు వివేకానంద. అన్ని మతాలు ఒకటేనని, ఆ మతాలలో జరిగే పూజా విధానాలన్నీ భగవంతుడి తత్వాన్ని తెలియజేసేవని వివేకానందుడు చెప్పాడు. ప్రార్థనలు, కర్మకలాపాలు చిత్తశుద్ధికి పనికి వస్తాయి. విగ్రహారాధన ధ్యానానికి ఉపయోగపడుతుంది. భగవంతుని దర్శనం లభించాలంటే ముందు మనలోని అహంకారం నశించాలి అని వివేకానందుడు చెప్పాడు. వివేకానంద స్వామి సనాతన ధర్మం గొప్పతనాన్ని లోకానికి తెలియజేశాడు. ఈ ప్రసంగం ద్వారా ప్రపంచ ప్రజలకు భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని చాటాడు మన వివేకానందుడు. ఇది రచించిన వారు స్వామి చిరంతనానంద.